2019 నుంచి 2014 వరకు టీటీడీలో ఒక సమాచారం బయటికి రాలేదని వైసీపీ నాయకుల కోసం టెండర్లు నియమ నిబంధనలు మార్చారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. 3 సంవత్సరాలుగా డైరీ పరిశీలనలో ఉండాలని కండిషన్ 18లో 3 సంవత్సరాలని 1 సంవత్సరంకు మార్చారని అన్నారు. కండిషన్ 19లో పాలనను పరిశీలించాలి కానీ కండిషన్ 19, 20ని ఎందుకు రిమూవ్ చేశారని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీలో నెయ్యి అవకతవకలపై రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల తరపున చంద్రబాబు మాట్లాడారని టీటీడీ మాజీ చైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ యువ ధర్మారెడ్డి ఫోన్ డేటాను బయటపెట్టాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మనందరికీ ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులకి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఆలయం లోపల తయారవుతున్నటువంటి ఈ లడ్డు మీదే ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది మిత్రులారా. అసలు దీనికి నాంది ఎక్కడ? దీనికి ఈ లడ్డూకి ఎక్కడ నాంది పడింది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎన్డీఏ కూటమికి బురద పూసే ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులకి నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా. ఈ రెజల్యూషన్ ఏంది? రెజల్యూషన్ 371 డేటెడ్ 29/2/2020. రెజల్యూషన్ నెంబర్ 371 డేటెడ్ 29/2/2020. ఎవరున్నారు అప్పుడు? వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. నాకు తెలిసి అప్పుడు ఈవో కాల జవహర్ రెడ్డి గారు, లేకపోతే ధర్మారెడ్డి గారు, లేకపోతే అడిషనల్ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు, జేఈఓ అదే ఓఎస్డీగా 2020. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఈ రెజల్యూషన్లో ఏముందంటే మీకు వినిపిస్తా మిత్రులారా. మేమేం చేయలేదు, మేము నిప్పు, మమ్మల్ని ముట్టుకుంటే అంటారు కదా. మీరు తుప్పు అని చెప్తున్నా నేను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మకర్తల మండలిలో ఏ నిర్ణయాలు తీసుకోవాలయ్యా? బెటర్ ఉండాలి, గతంలో ఉన్నటి దానికన్నా బెటర్ ఆప్షన్, ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. స్వామివారి క్షేత్రానికి మంచి జరగాలి, వస్తున్నటువంటి నెయ్యి నాణ్యత కానీ ఏదైనా పెంచే ప్రయత్నం చేయాలి. మీ ఉద్దేశం ఏమి? దీని వెనకాల దాచింది ఇవి ఏం బయటపడలేదు మిత్రులారా. 2019 నుంచి 2024 వరకు మేము ఇలాంటి విధంగా కావాలంటే ఒక పేపర్ కూడా బయట రాలా. మామూలు వెబ్సైట్లో పెడతారు, వెబ్సైట్లో పెట్టలా. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి ఆ రోజే మేము ప్రశ్నించడం జరిగింది. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే ప్రశ్నించడం జరిగింది. ఈరోజు అది రుజువైతుంది. దాపరికాలు ఎందుకంటే మీరు అనుకున్నట్టు మీ మనుషులకి టెండర్ దక్కాలా అని చెప్పి గతంలో ఉన్నటువంటి టెండర్ షెడ్యూల్లో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని మీరు మార్చారు. ఇది ఎవిడెన్స్. భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా